హలో, హలో, ఎవరండి? నా పేరు చిన్న అండి. చిన్న అండి, ఒక్క నిమిషం సార్, నేను కొంచెం రికార్డ్ This call చేస్తున్నా, is మీరు ఏం now ఇబ్బంది being పడకండి. recorded. చెప్పండి సార్. ఏం లేదు, మీరు పురాణాల గురించి ఏదో మాట్లాడుతున్నారు కదా, మీకు ఏంటి అసలు ప్రాబ్లం? సార్ సార్ ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు చిన్న. చిన్న. ఉమ్. చిన్న ఇక్కడ నుండి మాట్లాడుతున్నారు సార్? నేను ఎక్కడి నుంచి అయితే మీకు ఎందుకయ్యా? అరే చెప్పడానికి ఏమున్నది సార్, ఎక్కడ నుండి చెప్పడానికి ఏమున్నది? నాసిక్. సార్ సార్ సారీ ఆ? చెప్పండి చెప్పండి, అర్థం కాలేండి. నాసిక్. నాసిక్. ఆ. ఎక్కడ సార్ నాసిక్? ఇది నాకు తెలియదు. స్వయంమంగేశ్వరం. ఓకే రైట్, చెప్పండి సార్, మీ మీ బాధ ఏందో చెప్పండి. అదే నువ్వు పురాణాల గురించి శివుడి గురించి ఏదో మాట్లాడుతున్నావు కదా, ఏంటి అసలు నీకు ప్రాబ్లం ఏంటి అసలు? నాకేం ప్రాబ్లం లేదండి. మరి ఎందుకు అలా మాట్లాడావు గోపి గారి ఛానల్లో? వినండి వినండి, మీకు ప్రాబ్లం ఉన్నదంటే మీరు ప్రాబ్లం చేస్తానంటేనే నేను మాట్లాడానండి. నేను వ్యక్తిగతంగా మేము వ్యక్తిగతంగా విమర్శించలేదు, బైబిల్ ఉన్నదేగా చెప్తున్నా. నువ్వు ఏదైనా విమర్శించాలనుకుంటా పురాణాలు తీసుకొచ్చి ఈ విధంగా ఉన్నాయిరా బాబా అనేసి చెప్పి నువ్వు శ్లోకం చదివి మీరు వినిపించాలి. మీరు వింటున్నారా సార్? మీరు వింటున్నారా? వింటున్నాం గట చెప్తున్నావు రా బాబు. సార్ సార్ మంచిగా మాట్లాడాలి మీరు. నేను మంచిగానే మాట్లాడుతున్నాను, ఓపికగా మాట్లాడుతున్నాను. నా నోరు వేరే రకంగా వెళ్తుంది. అది మీరు మంచిగా మాట్లాడితేనే నేను మాట్లాడగలుగుతా. మీ లెక్కల వల్గర్ గా మాట్లాడాలంటే మేము మాట్లాడలేము. మీరు ఇవ్వదాకా నువ్వు మాట్లాడే వల్గర్ గా మేము మాట్లాడలేదు, అర్థమవుతుందా? నేనేం మాట్లాడాను ఒకసారి చెప్తారా సార్? ఒకసారి చెప్తారా? మా దేవుళ్ళ బూత్ దేవుళ్ళ మీరు ఏం మాట్లాడాలో చెప్పండి, నేను తర్వాత చెప్తా. చెప్పండి. మా దేవుళ్ళు బూత్ దేవుళ్ళారా లంజా కొడకాని, నీ అమ్మని దెంగాని, నీ కూతుర్ని పడుకోబెట్టి దెంగించుకున్నవాడు వచ్చినాడు దేవుడేమో ఆడు నీకు దేవుడా? లంజా కొడకాని అంటావంట్రా? నీ అమ్మని ఊరోళ్ళు రాడ్డాడు దెంగా వేసుకాడు వచ్చాను దెంగాడా? నీ అమ్మనే నువ్వు పుట్టావా? లంజా కొడకాని. మీ హిందూ గ్రంథాలు ఇవే నేర్పిస్తున్నారా అన్న? అరే లంజా కొడక, నీ గ్రంథాలు నేర్పించినేరా? మా హిందూ గ్రంథాలు కాదురా లంజా కొడక. మీ హిందూ గ్రంథాలలో లంజా కొడక, మా హిందూ గ్రంథాలు కాదురా బోకనా కొడక. నీ బైబుల్లోనే ఉంది, చెల్లిని తెంగొచ్చు, తల్లిని తెంగొచ్చు, కూతురు తెంగొచ్చు, అక్కని తెంగొచ్చు, పెద్దమ్మని తెంగొచ్చు, పెన్నమ్మని తెంగొచ్చు, కోడల్ని తెంగొచ్చు, మామని తెంగొచ్చు అనేసి నీ బైబుల్లో రాసి ఉందిరా లంజా కొడక. ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో మీ వాళ్ళకి కూడా ఉంటది కదండి, అది మీ వాళ్ళకి కూడా ఉంటది కదా. చూపించు, ఈ శ్లోకం ఇక్కడ ఉంది, ఈ తాత్పర్యం ఏదైనా చూపించు, నువ్వు మాట్లాడాలి. అరే నేను శ్లోకంతో సహా తాత్పర్యంతో సహా ఇంత చదివి వినిపించరా లంజా కొడక, వినిపించు. ఏ పురాణం అయితే బయటకి తీరా లంజా కొడక. మీరు లంజకు పుట్టిరా? అదే ఎవడికి పుట్టాడో తెలుస్తుంది కానీ శ్లోకం తీరా లంజా కొడక. నువ్వు తాత్పర్యం శ్లోకం అయితే బయటకి. అరే మంచిగా మాట్లాడితే. అరే లంజా కొడక, నీ కూతురు నువ్వు దెంగన్నా కొడక, నాకు ఇలాగా వస్తాయి మాటలు. మీ భూత పురాణమే గది కాదురా బై. మీ బైబుల్లో నుంచి నేర్చుకున్నదేరా? బాబు నీ బైబుల్లో నుంచే నేర్చుకున్నావు. కూతురు దగ్గర తండ్రి పడుకోవచ్చు అనేసి నీ బైబుల్లోనే రాసి ఉంది, అది చూసే నేర్చుకున్నావు. మీ గ్రంథాల గురించి మీకు తెలియదు. మగడు వచ్చి ఏ శ్లోకమే చెప్పు, చెప్పరా? నీ అమ్మని దెంగ శ్లోకం చదవడం రాదు, ఇచ్చేయడం రాదు, మళ్ళీ మాటలు దెంగుతా లంజా కొడకనే. అరే నేను శ్లోకం తాత్పర్యం చదివితే నష్టమైందా? తాత్పర్యం కదా, శ్లోకం చదవబ్బా. అరే పిచ్చి పాడుకావు. అరే శ్లోకం చదవరా నువ్వు? తాత్పర్యం మేము రాసిన వారా గాయది? నిజంగానే ఒక అమ్మకి అబ్బాయి పుట్టిన కొడుకు అయితే శ్లోకం చదువు. శ్లోకం అరే నీ అవ్వని రమ్మర్రా, నీ అయ్యని రమ్మర్రా. అవ్వని పంపిస్తాను గానీ నీ దగ్గరికే అవసరం అయితే ముందు శ్లోకం చదవరా. నీ కూతురు నా దగ్గరికి పంపిస్తావు గానీ. అరే నీకు అవ్వ చెల్లె అక్క ఎవరు లేరా? అరే అందరూ ఉన్నారా? నాకు నీకున్నారా లేరా ముందు చూసుకో. వాళ్ళ కింద కూడా అదే ఉన్నదిరా. అరే లంజా కొడక, నీ ఏసుగడికి నీ మేరీ కింద అదే ఉంది కాబట్టి అదే పెట్టుకుని దెంగించుకుంటున్నారు మీరు. అరే మీ అవ్వకు, మీ చెల్లెకు, మీ బిడ్డకు, మీ చిన్నమ్మకు, చిన్న నీ ఏసీ లంజకి, నీ కూతురికి, నీ పిల్లలకి, నీ కూతురికి, నీ అమ్మకి, నీ అక్కకి, నీ పిన్నికి, నీ మామకి, నీ అత్తకి అందరికీ అయ్యే ఉంటాయి. ఎంత గలీజుకున్నాయో మీ పురాణాలు చదివి నేర్చుకోరా. ముందు శ్లోకం చదవరా లంజా కొడక. భయపడ్డావంటే మాట్లాడడం వెళ్తలేదు ఒకటి.
నీకు ఏ విధంగా మాట్లాడాలో వినాలి కదరా నాయన. నువ్వు మాట్లాడేది నువ్వు చెప్పాలా? నువ్వు వినరా నాయన ఫస్ట్. వినాలరా బాబు. ఫస్ట్ నేను చెప్పింది నువ్వు వినా, తర్వాత నువ్వు చెప్పింది నేను వింటాను. అరే నువ్వెవర్రా భయ్ నాకు చెప్తా నేనేనానికి? నువ్వు నాకు చెప్తే నేనేంటానికి ఏ ఉత్తరా సోళ్ళు గాడిది నీకు మ్యాటర్ ఉండదు. ఎవడైనా ఉన్నాడు? అరే నీకు సబ్జెక్ట్ ఉండదు. అరే గాడిది కొడక. అరే నువ్వు పెట్టేరా ఫోన్ పెట్టే. నువ్వు ఎన్నిసార్లు చేసినా నాకేం నష్టం లేదు. చేసుకో కంటిన్యూగా చేసుకోరా. తెల్లన్నాక చేసుకుంటా ఉండరా, నో ప్రాబ్లం. ఫోన్ పెట్టేస్తున్నా. అది మీరు అరగుండ తాలూకా అండి? హలో హలో ఎవరండి? మీరు అరగుండి సాంబు గారి తాలూకా అండి? మీరెవరండి? నా పేరు చిన్న అండి. నిన్న ఫోన్ చేశాను కదండి. చెప్పండి ఏంది విషయం ఏంటో చెప్పండి. ఏం లేదండి, మీరు అరగుండి సాంబు గారి తాలూకా అని తెలియదండి. అయితే ఇప్పుడు ఏంటండి చెప్పండి, విషయం చెప్పండి. ఏం లేదు, అరగుండి సాంబు గారి తాలూకా అని చెప్తే సెక్స్ పుస్తకాలు అమ్ముకునే నా కొడుకు అని చెప్పేవాడిని కదండి నేనే. సరే రాజీవరాజ్ దగ్గర మీకు తెలుసో లేదో నాకు తెలుసు. విజయవాడలో రాజీవరాజ్ సెంటర్ అనేసి ఒకటి ఉంటది. అక్కడ సెక్స్ పుస్తకాలు అమ్ముకున్నాడు, బుక్ స్టాల్ పెట్టుకుని. మీకు తెలుసా లేదా? నాకు తెలుసా అది. చెప్పండి. అట్లా నా కొడుకుని తీసుకొచ్చి మీ స్థాయి కాదనసం చెప్పి అడుగుతావా? సొంత పిన్ని కూతుర్ని చేసుకున్నావు వచ్చి నువ్వేమో నీ స్థాయి కాదంటావా? ఏమో ముందాడు బతుకు తెలుసుకోండి రా బాబు మీరు మాట్లాడేటప్పుడు. ముందాడు బతుకు తెలుసుకోండి. చెప్పినప్పుడు నువ్వు వినాలి. బాబు నేను ఇంకా చెప్పడం అవ్వలేదు బాబు. చెప్పడం అవ్వలేదు, ముందు నీకు చెప్పేది రా బాబు.